అఖిలాండేశ్వరి తలుపు తీయ్. అఖిలాండేశ్వరి తన ఫింగర్ ప్రింట్స్ ని బయోమెట్రిక్ మెషిన్ మీద పెట్టుంచాను. ఇక పిన్ ఎంటర్ చేస్తే చాలు. ఐసీ నేను చేయి పెట్టిన యాక్సెస్ కాకపోతే ప్రాబ్లం అవుతుంది. అందుకే అక్కడ స్ప్రే బాటిల్ పెట్టాను. అది తీసుకుని వెళ్ళి మెషిన్ మీద స్ప్రే చేసి. మెషిన్ ప్రాబ్లం అనుకుంటారు. వెళ్ళు. అంటే మరి అక్కిలాంటి ఎక్కడా? తను మన కంట్రోల్లోనే ఉంది. డోంట్ వరీ. వెళ్ళు. అలాగే అంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. విషానికి విరుగుడు విషమే. అందుకే నీ రూట్లోనే వచ్చాను నీలంబరి. అఖిలాండేశ్వరి మేడం తీసుకోండి. థ్యాంక్ యూ. తీసుకోండి. థ్యాంక్ యూ. తీసుకోండి. పర్వాలేదు. పార్వతి నువ్వు కూడా తీసుకోమ్మా. పర్లేదు అయ్యగారు. పార్వతి అలా అనకూడదు. తీసుకోవాలి. తిను. థ్యాంక్ గాడ్ అందరూ తిన్నారు. ఇక వాళ్ళ ఆరోగ్యం గురించి నాకెటువంటి దిగులు లేదు. ఇక చాముండేశ్వరి కథ ముగించేయాలి. మేడం స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేద్దామా? ష్యూర్. ఆంటీ నేను నువ్వు ఇక్కడే ఉండు. అక్క చెప్పింది కదా ఇక్కడే ఉండు, మేమిప్పుడే వచ్చేస్తాం. అలాగే పెద్ద బాబు వెళ్దామా? వెళ్దాం. పదండి. పదండి. రా పార్వతి. అఖిలాండేశ్వరి నన్నిలా లాక్ చేసి నీ తెలివి చూపించాలనుకుంటున్నావేమో. నేను బయటపడితే నిన్ను వదలను. నీ కుటుంబాన్ని కాపాడుకోగలనన్న ధైర్యంతోనే ఇలా చేసుంటావు. అంటే వాళ్ళ దగ్గరున్న మెడిసిన్ తీసుకుని ఉంటావు. చిచ్చి, నీలంబరికి కాల్ చేయాలి. మేడం నేను గోడౌన్లో లాక్ అయిపోయాను.
వచ్చి డోర్ ఓపెన్ చేయండి. ఏ గుడాన్ మేడం? తెలీదు. అఖిలాండేశ్వరి కొత్త కంపెనీ పెట్టింది కదా, అందులో ఎక్కడున్నానో తెలీదు. త్వరగా రండి, కనుక్కోండి. ఫాస్ట్. అలాగే మేడం. అమ్మగారు, పార్వతి ఎక్కడికి వెళ్ళావు? అమ్మగారి కోసం వెళ్ళాను పెద్దబాబు గారు. అమ్మ ఇంటికి వచ్చేసింది కదా పార్వతి, అమ్మ క్షేమంగానే ఉంది. అమ్మగారు, మీరిక్కడున్నారేంటి? అక్క ఇంట్లో ఉండక అక్కడే కంపెనీ దగ్గరే ఉండమంటావా ఏంటి? లేదు చిన్నమ్మగారు, అమ్మగారిని ఆ రాక్షసులు కారులో తీసుకెళ్లడం నేను కళ్ళారా చూసినాను. మీకోసం నేను వచ్చాను కూడా. మీరు వాళ్ళ నుండి ఎట్టో తప్పించుకున్నారు, ఎట్ట బయటపడినారు అమ్మగారు? ఇది అనుమానించట్లేదు, నిజమే చెప్తుంది. కానీ వీళ్లకు అనుమానం వస్తే కష్టమే. పార్వతి, అక్కడ జరిగిన సంఘటన గురించి నువ్వు షాక్ లో ఉన్నట్టున్నావు. ఏమైందమ్మా? ఎందుకలా కంగారు పడుతున్నావు? అయ్యగారు, అమ్మగారిని ఆ రౌడీలు బలవంతంగా తీసుకెళ్లిపోవడం నేను చూశాను. ఇక్కడే ఉన్నారు కదా, నువ్వు భ్రమ పడుతున్నావేమో పార్వతి. వెళ్ళి కొంచెం మంచినీళ్ళు తాగు, కొంచెం టెన్షన్ తగ్గుతుంది. నా మాటను మీరెవరూ నమ్మట్లేదు కదా పెద్దబాబు గారు. పార్వతి, పార్వతి ఒకసారి ఇటు చూడు, నా కళ్ళలోకి చూడు పార్వతి. నేను ఎప్పుడైనా నువ్వు చెప్పింది తప్పన్నానా? నీ మాటని కాదన్నానా? ఇప్పుడు అంటున్నారు కదా పెద్దబాబు గారు. అరే అమ్మగారు పార్వతి అని కేకేయడం నేను విన్నాను పెద్దబాబు గారు. ఆ రౌడీలు కారులో తీసుకెళ్లిపోనారు, నేను నెమ్మడించాను. కాన రాకుండా ఏటో పోనారు. తప్పించుకుని వచ్చుంటే అక్కడ జరిగింది అమ్మగారి ఇంట్లో చెప్పాలి కదా. కానీ నిమ్మకి నీరెత్తినట్టు గమ్మునున్నారు పెద్దబాబు గారు. ఎవరు నేను చెప్పింది వినట్లేదు. ఎందుకంటే నేను పిచ్చిదాన్ని కదా పెద్దబాబు గారు. ఎందుకలా మాట్లాడుతున్నావు పార్వతి? నేను చెప్పేది నమ్మకపోయినా మీరు చూసి నమ్ముతున్నారని నా భయం. పార్వతి, నువ్వెందుకు ఏడుస్తున్నావు? కంగారు పడుకో ప్లీజ్, ఏడవద్దు. నువ్వు అనవసరంగా కంగారు పడకు పార్వతి, మంచినీళ్ళు తెస్తానుండు. పార్వతి తాగు. ఇంకొచ్చి తాగు. పార్వతి, నీ మాటల్ని బట్టి చూస్తే ఇంట్లో ఉన్నది అమ్మ కాదనుకోవాలి. అమ్మ ఇంకెక్కడో ఉందంటావు, అవునా? ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పలేను, కానీ అమ్మగారైతే
ఆపదలో ఉన్నారని మటుకు అక్షరాల నిజం పెద్దబాబు గారు. నేను అమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు అమ్మవు కాదని ఎలా అడుగుతాను? నువ్వే చెప్పు. నీ అనుమానాన్ని నిజం అనుకుని నేను ప్రశ్నించలేను కదా. మీరు అడగకపోతే అమ్మగారు చుట్టూ ఏదో జరుగుతుందని ఆలోచించే మీకు ఏ సమాధానం దొరకదు పెద్దబాబు గారు. సరే సరే, నీకోసం నువ్వు అన్నదే నమ్ముతాను. నా కోసం కాదు, నిజమేంటో తెలుసుకోవాలంటున్నాను. అలాగే అలాగే, నేను అదే పనిలో ఉంటాను. కానీ నువ్వు ఆందోళన పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ ఏమవుతుందో ఆలోచించు. తొందరపడ్డానా ఏంటి? నా వాళ్ళు క్షేమంగా ఉన్నారో లేదో, ఇన్వెస్టర్స్ తెచ్చిన స్వీట్స్ లో విషానికి విరుగుడుందో లేదో, నీలంబర్ ఎక్కడుందో రమ్మని చెప్పండి. వస్తారు మేడం. ఎప్పుడో వస్తారని చెప్పకు, నేను రమ్మన్నాను చెప్పు. వెళ్ళండి. నేను తనతో మాట్లాడాలి, మీరు బయటికెళ్ళండి. అలాగే మేడం. ఆంటీ, విషయం ఏంటి? నన్ను మళ్ళీ బంధించి మీరేం సాధించాలనుకుంటున్నారు? ఉపయోగమేమీ లేదు అని ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది కదా. నా పెద్ద కొడలి పార్వతికి మీరు నన్ను కిడ్నాప్ చేశారని తెలిసిపోయింది. మీరు నన్ను తీసుకురావడం పార్వతి చూసింది. నా కోడలు మీ అంతు చూసే ప్రయత్నం మొదలుపెట్టే ఉంటుంది. ఆంటీ, పార్వతిని ఎలా కూల్ చేయాలో చేశాను. చాముండేశ్వరి ఆంటీని ఒక్కసారి నిలదీస్తుంది, కానీ రెండోసారి అడిగితే పిచ్చి పట్టిందేమో అనుకునేలా చేశాను. మీ పెద్ద కోడలు త్వరగా నమ్ముతుంది కాబట్టి ఈజీగా మోసపోతుంది. థ్యాంక్ గాడ్. అంటే నా కుటుంబం క్షేమంగానే ఉందన్నమాట. ఏం ఆలోచిస్తున్నారంటీ? పార్వతి నేను ఇంతకు ముందే గుర్తుపట్టి చంద్రముఖి అని చెప్పింది. ఇది ఈ టైంలో ఏదో జ్యూస్ తీసుకువెళ్తుందేంటి? చూద్దాం. కాకరకాయ జ్యూస్. దేవాకా అంకుల్కా ఉన్నట్టుండి దీనికి ఇది తయారు చేయమని ఎవరు ఆర్డర్ వేశారు? అఖిలాండేశ్వరి, నేననుకున్నది తలకిందులు చేసి
తప్పించుకోవాలనుకున్నా. ఇప్పుడు నేను తిరిగి ఈ ఇంటికొచ్చి బందీ అయ్యేలా చేశా. నిన్ను ఊరికే వదలను. అమ్మగారు, ఏంటి పార్వతి, ఈ అమ్మగారి మీద అనుమానం తీరిందా? జ్యూస్ తీసుకొచ్చా? క్షమించండి అమ్మగారు, నా కళ్ళు నన్ను మోసం చేయవు. ఉండలేను పెదబాబు గారు, మీకు చెప్పాలనుకున్నాను కానీ మీరు నమ్మరని అర్థమైపోనాది. చూడు పార్వతి, నీకోసం ఎన్ని తీసుకొచ్చాను. నీ మొహంలో సంతోషం లేదు, నా బుగ్గ మీద ముద్దు లేదు. మీకు ముద్దెట్టాలి అంతే కదా? అమ్మయ్యా, ఇప్పుడు మంచి మూడ్లోకి వచ్చినట్టున్నా. ఒకటి కాదు, 3 ముద్దులు పెట్టాలి. ఎక్కడెక్కడ ముద్దులెట్టాలో తమరు చెప్పండి శ్రీవారు. ఏంటి, నువ్వేనా ఇలా డైరెక్ట్ గా అడుగుతున్నావు? అవును పెదబాబు గారు, నా కోసం మీరు అన్నట్టుకొస్తే నేను కొన్ని కూడా ఇవ్వకపోతే ఎట్టాగా? మై గాడ్, ఈ రోజు నా టైం బాగున్నట్టుంది. నా పార్వతి ఫుల్ జోష్ లో ఉంది. వావ్, ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను శ్రీమతి. ఏం చేద్దాం చెప్పు? పార్వతి, కడుపులో ఉన్న మన బిడ్డ సిగ్గుపడుతూ కళ్ళు మూసుకుంది. కానివ్వు. ఏంటి కానిచ్చేది? మీరు గమ్మునుండండి. అలా ఎలా ఉంటాను? ఊరికే ఉండనంటే మీకు పని చెప్తాను, చేస్తారా? నువ్వు చెప్తే కాదంటానా? అయితే చెక్కు మీద అమ్మగారి సంతకం పెట్టించండి. పార్వతి, చెక్స్ మీద అమ్మ సంతకం పెట్టించాలంటున్నావు? దేనికి? డబ్బులు కావాలంటే నేను ఇస్తానుగా. మీరిచ్చే డబ్బులు వద్దు పెద్దబాబు గారు, అమ్మగారిచ్చే డబ్బులతోని ఆ అమ్మ మనవడి పేరు మీద ఏదైనా ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను. పార్వతి, అమ్మ మీద ఇంకా అనుమానం ఉందా? సరే, నీ ఇష్టాన్ని కాదన్నా, కానీ ఆ ఇష్టం రేపు కష్టంగా మారకూడదని చెప్తున్నాను. అమ్మతో సంతకాలు పెట్టిస్తాను. ఈ చెక్ బుక్ మీద పెట్టించండి పెద్దబాబు గారు. పార్వతి, నువ్వు తెలివిగా ఉండడం కన్నా సంతోషంగా ఉండడమే బాగుంటుంది. ఈ ఫోటో చంద్రముఖిస్తే గదిలో పెట్టుకుంటుంది. గుర్తొచ్చినప్పుడల్లా చూస్తూ అయ్యి బాబోయ్, ఐశ్వర్య వచ్చేసింది. ఎవరు ఉలికి పడరా ఏంటి? నీలాంబరి అంటేనే నువ్వు తిరిగి చూసావు. దేవా సార్, నేను పార్వతితో వాదించలేను. నేనేం చెప్పినా వినదు. మీకు శత్రువైతే నాకు కూడా నీలాంబరి శత్రువే కదా. దుర్మార్గురాలని, రాక్షసని ఎన్నిసార్లు అండం విన్నాను. నాకు భయంగా ఉంటుంది కదా. అలాంటి దాని పేరు గట్టిగా పిలిస్తే వచ్చిందేమోనని ఉలిక్కిపడి చూశాను. అది కూడా తప్పేనా? నిజంగా నేను మీకేదైనా ద్రోహం చేస్తే నా గొంతు నిలిపి చంపేయండి.
నీ మొహం చూస్తే సంపాలవుతో తేల్చేస్తారు. నా మొహం చూడలేనంత ఇదిగా ఉందో చెప్పినా నన్నెందుకు ఇలా ఏడిపిస్తున్నారు? ఏయ్, నీ వేషాలు ఆగు ఆగు చూడు, నువ్వేంటన్నది మాకు తెలియకపోయినా సరే, మంచి చేయాలనుకుంటే భవిష్యత్తు ఉంటుంది, లేదంటే బతికే ఉండదు. పార్వతి వదిలే, ఫ్రూట్స్ తీసుకురా. అయ్యో, నా ఫోన్! ఇప్పుడు ఆ వీడియో చూసారంటే మొత్తం తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా? పెద్దబాబు గారు, వచ్చావా? అదేంటి పెద్దబాబు గారు, తలుపెందుకేశారు? ఫ్రూట్స్ తిందామని. పళ్ళు తినడానికి తలుపేయాలా? దేవ వాళ్ళు బౌల్లో నా మొబైల్ చూసేలోపు దాన్ని తెచ్చుకోవాలి. ఎవరక్కడ? వినపడుతోందా? హలో అఖిలాండేశ్వరి, హౌ డు యు డూ? చూస్తావేంటి నీలాంబరి, కట్లు విప్పు. నీ కుటుంబం నా అధీనంలో ఉందని తెలిసినా భయం లేకుండా నీ చేతిని కాల్చుకుని తప్పు చేశావు. కొత్త కంపెనీ స్టార్ట్ కాలేదు. ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. లేదు అంటే నీ వాళ్లకే నష్టం. ఏమి సాధించాలని ఇదంతా చేస్తున్నా? పగ, ప్రతీకారం. అక్కడ వాళ్ళు నరకం అనుభవించకూడదు అంటే నేను చెప్పిన పని చెయ్యాలి. చచ్చినట్టు చేస్తుందంటే చంపేస్తాను. కూల్ కూల్ అఖిలాండేశ్వరి. నీలాంబరి ఆంటీ, అలా అనకూడదు. అఖిలాండేశ్వరి దేనికి అంత త్వరగా రాజీ పడదు అని తెలుసు కదా. పాపం, కుటుంబంలోకి వారసుడు వస్తాడు అని ఆశగా ఎదురుచూస్తున్నప్పుడు బ్రతకాలి అనుకుంటుంది కదా. పార్వతి, పార్వతి ఏమైంది? ఏయ్ పార్వతి, పార్వతి ఏమైంది? పార్వతి, పార్వతి, పార్వతి ఏమైంది? పార్వతి, పార్వతి, పార్వతి ఏమైంది? 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 పార్వతి, పార్వతి ఏమైంది?
అయ్యో అమ్మగారు పార్వతి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? బావా ఏమైంది? ఏం చెప్పట్లేదు ఐశ్వర్య. పార్వతి పార్వతి ఏయ్, నన్ను చూడు నన్ను చూడు పార్వతి పార్వతి నన్ను చూడు ఏడవద్దు ప్లీజ్ ఏడవద్దు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? అమ్మా అమ్మగారు ఆ, చెప్పు. చనిపోయారు. పార్వతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చి పట్టిందా ఏంటి నీకు? నోటుకొచ్చినట్టు మాట్లాడకు పార్వతి. అరే అమ్మగారు, ఎందుకు అందరూ పార్వతిని కంగారు పెడతారు? కొంచెం నిదానంగా అడగండి. పార్వతి ఏదైనా పీడకలు వచ్చిందా? అమ్మగారు పార్వతి పార్వతి ఏమైంది నీకు? అమ్మగారు పార్వతి, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏమైంది పార్వతి? ఏమైంది నీకు? చెప్పు. ఏమైంది? ఆ? ఆంటీ ఉంటాను. పార్వతికి ఇప్పుడు ఎలా ఉందంటీ? పగలు కదా, కల కనదులే. రాత్రైతే అలాంటి పీడకల కని గోల చేస్తుంది. తనకి ఎలాంటి ఆందోళన లేకపోతే సీమంతం ప్రశాంతంగా జరుగుతుంది. అదిగో పెద్దబాబు వాళ్ళు వచ్చేసారు చూడు. సీమంతం షాపింగ్ కోసం భవానీ ఆంటీ హడావిడి చేస్తున్నట్టుంది. పెద్దబాబు గారు మీకు కాఫీ ఎట్టుకురమ్మంటారా? ఇప్పుడేమవుతుంది పార్వతి? పార్వతి వంటగదిలోకి వెళ్ళకు, కావలసినవన్నీ క్యాటరింగ్ ఇచ్చేద్దాం. ఖుషి ఉంది కదా, కావాలంటే తను చేస్తుంది. హలో 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 అంటే హలో అంటావు. ఎవరు మాట్లాడేది? పార్వతి గారితో మాట్లాడాలి, కొంచెం ఫోన్ ఇస్తారా అండి? అబ్బో పార్వతి, ఎవరో నిన్ను గారు అంటున్నారు. మాట్లాడు. ఎవరు చిన్నమ్మ గారు? ఏమో మాట్లాడు. హలో భవానీ అంటే నా గొంతు గుర్తుపట్టలేదు. నువ్వా? నేనేనే. నేను నీకు నిన్నే చెప్పాను, నువ్వు దేవాకి దూరమైతేనే అఖిలాండేశ్వరి ప్రాణాలతో తిరిగి ఈ ఇంటికొస్తుందని చెప్పాను. ఆ మాట లెక్క చెయ్యకుండా నువ్వు సీమంతం జరిపించుకుంటే నీకే నష్టం. అమ్మగారిని ఏం చేయాలనుకుంటున్నావు? ముందు ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వే నీ కళ్ళారా చూస్తావు. అప్పుడు మీ అమ్మగారి గురించి మాట్లాడుకుందాం. బాయ్. ఏయ్ ఏయ్ హలో నీలాంబరి. పార్వతి పార్వతి నీలాంబరి ఫోన్ చేసిందా? అవును చిన్నమ్మ గారు. పార్వతి ఏమంటుంది? ఆ? ఇంట్లో ఏం జరగబోతుందో చూడమని ఫోన్ పెట్టేసింది. లేదు, నిన్ను భయపెట్టడానికే ఇలాంటి నాటకాలు ఆడుతుంది అనుకుంటున్నాను. దాని తాటాకు చప్పుళ్ళకి నువ్వు భయపడకు పార్వతి. చాన్నాళ్లుగా దాని దుర్మార్గాలకు వంతపాడిందాన్ని కాబట్టి చెప్తున్నా. అదేం పీకలేదు. అంత తక్కువగా అంచనా వేయకండి ఆంటీ. ఏ మీ చెల్లెల గురించి గొప్పలు చెప్పుకుంటున్నావా? పార్వతి ఆనియన్స్ కట్ చేసి ఇవ్వనా? ఏం అక్కర్లేదు, నేను చేసుకుంటాను. కాదు, నేను సాయం చేస్తాను. అక్కర్లేదన్నా? పార్వతి ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాను. పార్వతి పెద్దబాబు ఈ గారు రోజు ఖుషి వంట చేస్తుంది. పర్లేదు పెద్దబాబు గారు, నేను చేసేస్తాను. అలా కాదు పార్వతి, నువ్వు రెస్ట్ తీసుకోవాలనే భావ ఉద్దేశం. నువ్వేమో మొండికేస్తావు. నీకు ఖుషి మీద అనుమానంగా ఉంటే నువ్వు ఇక్కడే ఉండి ఎలా చేయాలో చెప్పు, తనే చేస్తుంది. ఈ రోజు అన్ని కూరలు తినకపోతే చస్తావా ఏంటి? లేదు కదా. ఈ పూటకొక కర్రీ పెరుగుతో అడ్జస్ట్ చేసుకుందాం.
ఏ ఖుషి, ఆ, నేను ఆర్డర్ వేస్తున్నాను, నువ్వు వండు. నాకు పార్వతి చేయబోయే కూరేదో అది ఎలా చేస్తుందో తెలియదు కదా, ఇప్పుడు ఎలా? మా ఉదయం చెప్పింది కదా, ఫాలో అయిపోతే చాలు. చెప్తే చెయ్యడం ఇట్సింది బాబు గారు. నువ్వు ప్రశాంతంగా కూర్చో పార్వతి. వంట వండేటప్పుడు పరధ్యానంలో ఉంటావు. ఖుషి ఎలా చేసినా మేము అడ్జస్ట్ చేసుకుంటాం, ఓకేనా? సరే. మీరు డిసైడ్ అయ్యి నా ప్రాణాలు తీస్తున్నారు కదా, ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? అదలా గుడ్లప్పగించి చూస్తోంది. త్వరగా చెప్పు పార్వతి. నువ్వు కుర్చీలో కూర్చుని ఆర్డర్ వేయంతే. గుడ్ ఐడియా, నేను తీసుకొస్తా చేయరు. వదినా, ఇలా కుర్చీలో కూర్చో. కూర్చో పార్వతి. కుర్చీలోనా? కూర్చో. పెద్దబాబు గారు నన్ను చెప్పి చేయిత్తలే, మీరు వెళ్ళండి. రా కూర్చో. మీరు వెళ్ళండి. రా కూర్చో. కూర్చో పార్వతి, ఓకేనా? జాగ్రత్త. అట్టాగే. ఓకే, మీరు వెళ్ళండి. మహి రా. జాగ్రత్తగా చేయించాడు. ఆ కూరగాయ ముక్కల్ని అందులో వేయి. అలాగే కొంచెం ఆ పసుపు ఉప్పు కూడా వేయి. తర్వాత వేస్తానులే. చెప్పినట్టు చెయ్యి. అంతే కదా, పార్వతి ఏం చెప్తే అది చెయ్యి. అదిరిపోయే వంట రెడీ అయిపోతుంది. చెయ్యి.